ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫోటో వీడియో జర్నలిస్ట్ అందరికీ పేరు నమస్కారం. మొదటి నుంచి మేము చెప్తానే ఉన్నాం, కాంగ్రెస్ మాటలన్నీ కూడా బూటకం. బీసీల పైన ఏదో పెద్ద ప్రేమ చూపుతున్నట్లు, తెలంగాణ రాష్ట్రం దేశానికి ఒక రోల్ మోడల్ అని చెప్తూ, దేశమే తెలంగాణ చూసి నేర్చుకోవాలి బీసీలకు చేస్తున్నటువంటి సేవలు, బీసీలకు చేస్తున్న పథకాలని చెప్పి గొప్పలు చెప్తున్నప్పుడే ఆ రోజు నుంచే మేము చెప్పినాం. కామారెడ్డి డిక్లరేషన్ అనేది, ఆ డిక్లరేషన్ అనేది పూర్తి బూటకం. అది మేము చెప్పినట్లే ఈరోజు ఎన్నికలు రాబోతున్నాయి, రేపే డిసిషన్ తీసుకుపోతున్నామని చెప్పి ఒక మంత్రి ఇప్పుడు ప్రకటించడం అనేది ఇది ఒక నయవంచన, బీసీలను దగా చేస్తూ మోసం చేస్తుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. దేశానికి మీరు రోల్ మోడల్ అని చెప్తున్నారు. ఏమిటి రోల్ మోడల్? బీసీ డిక్లరేషన్లో ఏం చెప్పారు మీరు? 42% రిజర్వేషన్ బరాబర్ ఇచ్చే లక్షలు పోతామని చెప్పారు. యాక్చువల్గా 60% ఇవ్వాలి. మా జనాభా 60. జనగణన చేసి జనాభాను తక్కువ చేసి చూపించి మీరు గింతే ఉన్నారు అని చెప్పి చేయించడం రోల్ మోడలా? పార్లమెంటుకు పంపించి చేతులు దులుపుకోవడం రోల్ మోడలా? నిన్న ప్రధానమంత్రి కలిసినప్పుడు కనీసం ఒక్క మాట కూడా బీసీ రిజర్వేషన్ బిల్లు మీ దగ్గరకు వచ్చింది, అది అమలు చేయండి అని చెప్పి ఒక్క మాట మాట్లాడకపోవడం రోల్ మోడలా? ఏంది రోల్ మోడల్? ఇంకా ఎన్ని సంవత్సరాలు దగా చేస్తారు, మోసం చేస్తారు? ఇవాళ ఎంతోమంది విజ్ఞానవంతులు చదువుకునే వాళ్ళు ఉన్నారు, అన్నీ గమనిస్తూ ఉన్నారు. మీరు చెప్పింది ఏంది, చేసింది ఏంది? ఇవాళ ఏం మాట్లాడతారంటే, రేపు చూడండి మేము పంపించినాం కదా అని చెప్తారు. సరే, మరి ఇంకా చాలా ఉన్నాయి కదా, అవన్నీ అయినాయా? ఒకవేళ మీరు కామారెడ్డి డిక్లరేషన్లో మొత్తం చేసి ఇది ఒక్కటి కాలేకపోయినప్పుడు, అరే మేము క్యాండిడేట్లను ఎక్కువ పెడతామో ఏవో మాట్లాడతారని కొంచెం జనం ఏదో నమ్ముతాడు. మీరు ఏం చేసిర్రు? ఏం బీసీలకు బీసీ మంత్రిత్వ శాఖ ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? యాదవులకు మంత్రి పదవి దొరికిందా? మునులు కాపులకు మంత్రి పదవి వచ్చిందా? ఇచ్చిన 3 మంత్రి పదవులు ఏమున్నాయని మొన్న ఇచ్చిర్రు. ఏం పదవులు ఇచ్చిర్రు? మేము హోమ్ మినిస్టర్ ఇస్తారో, లేకపోతే విద్యాశాఖ మంత్రి ఇస్తారో, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వస్తుందో, ఇంకేదో పెద్ద శాఖ వస్తుంది అనుకున్నాం. ఏదో ఒక మంత్రి తూతు మంత్రంలాగా అనిపించేసారు. 60% జనాభా ఉన్న వాళ్ళకు 3 మంత్రి పదవులు. ఓట్లప్పుడేమో ఓట్లు కావాలి, ఓట్లు పడ్డాక మాత్రం మరి మంత్రి పదవుల్లో సరే మేము 60% చెప్తున్నాం. మరి మంత్రి పదవులు మీరు అన్న ప్రకారం 42% మంత్రి పదవులు అవసరం లేదా? 60% కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వాలంటున్నాం. సరే, మీరు అన్న ప్రకారం 42% చైర్మన్లు ఇచ్చిర్రా? సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తామన్నారు, ఇచ్చిండ్రా? ముద్రాజ్లలో బీసీ ఏ గ్రూప్లో వేస్తామన్నారు, చేసిండ్రా? 6 నెలల్లో యాదవుల గొర్రె స్కీమ్ ప్రారంభిస్తామన్నారు, ప్రారంభించిర్రా? మా ఎంబీసీ కుల వృత్తులను ప్రభుత్వం చేస్తామన్నారు, డైరెక్ట్గా 10 లక్షల రూపాయలు అకౌంట్లో వేస్తామన్నారు, వేసిండ్రా? ఏం చేసిండ్రు? ఈరోజు సివిల్ మెయింటెనెన్స్ కాంట్రాక్టులో 42% రిజర్వేషన్ ఇస్తామన్నారు, దానికి ఎవరు అడ్డం వచ్చిండు? సివిల్ కాంట్రాక్టులో 42% ఇవ్వడానికి ఎవరైనా అడ్డం వచ్చిండా? 42% మంత్రి పదవులు ఇవ్వడంలో ఎవరైనా అడ్డం అడిగిండ్రా? ఏం జరిగింది? బీసీ సప్లాలకు చెడ్డ పద్ధతి తీసుకొస్తామన్నారు. ఎక్కడి నుంచి చెడ్డ పద్ధత? అసెంబ్లీ ఎవరైనా అడ్డుకున్నారా? క్యాబినెట్ ఎవరైనా అడ్డుకున్నారా? ఎవరు అడ్డుకున్నారు? ప్రతి మండలంలో బ్రహ్మాండ గురుకులాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఎంబీసీ కులాలకు మంత్రి చేశాక అని చెప్పారు. మరి ఎంబీసీ కులాలకు మంత్రి లేదు, ఎంబీసీ కులాలకు మంత్రిత్వ శాఖ లేదు.
కేవలం 3 మంత్రి పదవులు ఇచ్చి, అది కూడా ఏదో అదో ఇచ్చినట్లు ఇచ్చి మొత్తం అమలు చేసినాం అన్నట్లు మీరు ఎలక్షన్లో ఏం ముఖం పెట్టుకొని పోయి అడుగుతారు? ఏం ముఖం పెట్టుకొని మీరు ఓట్లు అడుగుతారు? ఇవాళ ఓట్లు దగ్గర వచ్చినాయని చెప్పి రైతు భరోసా రెవైతుంది అని చెప్తున్నారు. పెద్ద దగ ఇది. ఆల్రెడీ 2 టన్నులు ఎగ్గొట్టి 2 ఎకరాలు 3 ఎకరాల్లో కూడా సగం పడని ఈరోజు వరకు ఉన్నాయి. రుణమాఫీ మొత్తం అయిందంటే ఏ గ్రామంలో కూడా అయిన దాఖలాలు లేవు. స్వయాన మంత్రులే, మీ ఎమ్మెల్యేలే చెప్తున్నారు మా నియోజకవర్గాల్లో 25% కూడా కాలేదని. మేము చెప్పుడు కాదు, అది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్తున్నారు రుణమాఫీ కాలేదు. ఏం మగం పెట్టుకొని పోవాలి మేము గ్రామాలకని చెప్పి. ఇవాళ జడ్పీటీసీ అంట, ఎంపీపీ అంట, తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ పెడతామనంటే బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా ఎట్లా పెడతారు? మీరు 42% ఇస్తామంటే టికెట్లు ఇచ్చినంత మాత్రం టికెట్లు గెలిచేదే వాళ్ళు 40 పైనే ఉంటారు, 50 పైనే ఉంటారు. లెక్కలు చూసుకోండి. నువ్వు దగ్గర నిలబెడతావు, ఇంకో దగ్గర ఇంకో నిలబెడతాడు, లేదు ఇండిపెండెంట్ వేస్తాడు. ఎవరు దానికి చట్టబద్ధత ఉందా? దానికి అర్థం ఉందా? హడావుడి చేసి, రైతు బంద్ చేసి, కన్ఫ్యూజన్ చేసి మళ్ళీ మోసం చేయాలనే ఒక ప్రయత్నం తప్ప ఏం చేశారు చెప్పారు మీరు? బీసీలకు అణచివేత, కేసులు, కుట్రలు, కుతంత్రాలు తప్ప, ఓట్లు కావాలి తప్ప వాళ్ళని మనుషులుగా చూసినటువంటి పరిస్థితి ఉందా? నిన్న కాక మొన్న ఆర్టీఏ కమిషనర్లు వేసారు. ఒక్కరైనా ఉన్నారా? ఒక బీసీ దొరకలేదా? ఒక బీసీ మీద దొరకలేదా? ఏ పదవులు వచ్చినా కూడా పనికి మాలిన పదవులు బీసీలకు వేస్తున్నారు. ఇట్లేదో బొక్క వాడేసినా వాడేస్తున్నారు, వాళ్ళతో వీళ్ళతో అర్పిస్తున్నారు. ఖచ్చితంగా 60% రిజర్వేషన్ ఇవ్వాలన్నాం. మీరు అన్న మాట ప్రకారమైన మీరు ప్రయత్నం చేసి విఫలమైతే వేరు. ఒక డెలిగేషన్ మేము ప్రధానమంత్రి దగ్గర తీసుకుపోలేదు, కనీసం ప్రధానమంత్రికి రిప్రజెంటేషన్ ఇవ్వలేదు, అడగలేదు. ఒకవైపు భారతీయ జనతా పార్టీ కూడా మేము బీసీలను అది చేస్తాం ఇది చేస్తామని చెప్తున్నారు. అసలు గిజ్జేయండి, ఇచ్చేయండి. వీళ్ళు పంపించడమంటే పంపించింది అడగలేదు, చేస్తాయనని నిలదీయలేదు. ఏ ఒక్క పార్లమెంట్ సభ్యుడు కూడా పార్లమెంట్లో మాట్లాడలేదు. ప్రధానమంత్రి ఒక డెలిగేషన్ కలవలేదు. ఇంకెన్ని రోజులు ఈ మోసాలు? చాలా ఉన్నాయి. విద్యలో కానీ చేతు